కలిసి ఉన్నప్పుడు కొన్నినా కలిసి ఉన్నప్పుడు కూడా గౌణంగా చెప్పబడుతుంది. కలియకుండా ఏమవుతుంది అంటే మిథ్య అని చెప్పబడుతుంది. తస్యత్తు అన్యత్ర అన్యశుద్ధ ప్రత్యయో భ్రాంతి నిమిత్తావేవ భవతో నా గౌణం. ఒకదాన్ని ఇంకోదాన్ని చెప్పేదాన్ని అది భ్రాంతి నిమిత్తమే మిథ్యాశబ్దం అవుతుంది కానీ గౌణం అయ్యేదానికి లేదు. ఎందుకు అంటే ఇదివరకే వచ్చింది ఒకదాని ముందు ఇంకోదాన్ని పోల్చి చెప్పడం ఏదైతే ఉందో అది మిథ్య లేదు బ్రహ్మాండం అతస్మిన్ తద్ బుద్ధి. గౌణం వచ్చేదానికి కొన్నైనా మనకు ఆ గుణాలు కలిసి ఉండాలా, అందుకొరకు అక్కడ మిథ్య అవుతుంది కానీ గౌణం అయ్యేదానికి అవకాశం లేదు. ఇప్పుడు వద్ద మందాంధకారి స్థానుర ఆయన ఇత్యనుగృహ్యమాన విశేషే పురుషశబ్ద ప్రత్యయో స్థాను విషయో యథావా శుక్తికాయాం అకస్మాదోయితమితి నిశ్చితౌ శబ్ద ప్రత్యయో తద్వద్ దేహాది సంఘాతే అహమితి నిర్విచారేణ శబ్ద ప్రత్యయాత్మానమాత్మని అవివేకన ఉత్పద్యమానో కథం గౌణో శక్యో వదితం. ఎక్కడైతే రెండు పోలికలు కలిగి ఉన్న స్థానం కావచ్చు, అది స్థానం లోపల పురుషత్వ భ్రమ, శుక్తి లోపల రహితత్వ భ్రమ, రెండు కూడా అన్యశబ్ద ప్రత్యయో భ్రాంతి నిమిత్తావేవ భ్రాంతికి సంబంధించినవే కానీ అన్య ప్రత్యయం అంటే వేరే విషయానికి సంబంధించిన జ్ఞానమైనప్పుడు అది భ్రాంతి అవుతుంది కానీ గౌణం అయ్యేదానికి వీల్లేదు. అక్కడ ఉన్న వస్తువు ఒకటైతే ఇంకో రకంగా గ్రహిస్తూ ఉన్నాం. సమాన వస్తువులు ఏదో ఒక రకంగా శక్తిలోనో క్రూరత్వంలోనో లేదా మంచితనంలోనో ఏంటిది ఆ గౌ సాధు అన్నాం. సాధు అంటే ఆ గౌ సన్యాసం ఏమైనా తీసుకుందా లేదా మనిషి ఏమన్నా కాలేదు అంటే ఎదుటి వాళ్లకు ఏమాత్రం కూడా అపకారం కలిగ చేయని స్థితిని సాధుత్వం అన్నాం. అందువల్ల ఆ స్వభావాన్ని బట్టి అక్కడ చెప్పబడింది కానీ అక్కడ గౌణం కానీ మిథ్య కాదు. కొంచెం మనకు అక్కడ పోలిక కనిపిస్తుంది. అండాండకారంలో ఒక మోడం చూశాము అంటే కొయ్యం చూశాము, మనకు ఎక్కడ ఏమనిపిస్తుంది అంటే ఇది పురుషుడా లేకపోతే స్థానువా అనే భావన కలుగుతుంది. లేకపోతే అకస్మాత్తుగా శుక్తికాయాం అకస్మాత్ రజతమితి నిశ్చితం ముత్యపు చెప్పడానికి అకస్మాత్తుగా చూసినప్పుడు ఇది రజతమేను ఇది వెండి అనే భావన కలుగుతుంది. అయితే ఏమైనా పోలికలు అక్కడ కలిసినాయా తత్సంబంధమైన ఒకవేళ చాకచక్యం కలిస్తే కలవచ్చు కానీ గుణాలు కలవలేదు. రూపం కలిస్తే కలవచ్చు కానీ అక్కడ కాస్త కానీ గుణం మాత్రం అక్కడ కలవలేదు. గుణం కలిగినట్టయితే అక్కడ గౌణం అవుతుంది కానీ కేవలం రూపమాత్రం చేత కలిసినట్టయితే అక్కడ గౌణము కాదు. అక్కడ మోడు దగ్గర ఏం కలిసింది కాస్త ఆకారం కనిపించింది కానీ పురుష సంబంధమైన గుణాలు అక్కడ ఒకటి కూడా లేదు. నడిచేదో ఇంకోటో ఏదీ లేదు, సూరత్వాదులో లేదు, ఇంకో మాట్లాడేదో అది కూడా లేదు. తర్వాత శక్తికి లోపల వెళ్తాం కనిపించింది గరగర కాస్త చాకచక్యమైన ఆ రూపం మాత్రం కలిసింది కానీ దానిలో ఉండే గుణం ఏమాత్రం కూడా ఒకటి కూడా కనిపించలేదు. అందువల్ల ఇక్కడ ఒకదాని ఒకటి భాషించినప్పుడు విఘ్న అవుతుంది కానీ గౌణం వేయడానికి వీల్లేదు. ఒకరికి ఏకొన్నైనా కలిసినప్పుడు మాత్రం అక్కడ గౌణం వేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్తూ తద్వద్ దేహాది సంఘాతే అహమితి అలాగే దేహాది సంఘాతమందు దేహండి ఇంద్రియాలు ప్రాణాలు మగ 19 తత్వాలతో కూడిన సంఘాతమందు నేను అనే భావన నిరుపచారేణ శబ్దప్రత్యయాత్మానాత్మ అవివేకేన ఉత్పద్యమానవు. ఉపచారం వేరు. నిరుపచారం అంటే ఏమాత్రం కూడా వివేకం చేయడానికి కారణం చేత, ఉపచారంగా అంటే నామమాత్రంగానే అర్థం. అట్లాగే కాస్త ఉపచారం కలిగింది అంటాం లేదా, అట్లా ఉపచారేణ అంటే నామమాత్రంగా అక్కడ అవుతుంది. శబ్ద ప్రత్యయ అవు ఆత్మానాత్మ అవివేకేన ఉత్పద్యమానం. శబ్దము శబ్ద ప్రత్యయం ఏదైతే ఉందో అక్కడ ఆత్మ అనాత్మ యొక్క వివేకము లేని కారణం చేత ఉత్పన్నమవుతుంది కానీ
వాస్తవికంగా చూసినట్టయితే అక్కడ శరీరం అనేది అతనికి లేదు. ఎవరికి? జ్ఞానికి. ఆత్మానాత్మ వివేకం లేని వారికి మాత్రం అగుపడుతూ ఉంటుంది, గోచరిస్తుంది. ఒకవేళ అక్కడ భాషిస్తుంది అంటే ఆత్మానాత్మ వివేకం లేని కారణం చేతిని భాషిస్తూ ఉంటుంది. కథం గౌనో శక్తో వదుతం, అందువల్ల గౌనం అయ్యేదానికి వీలు లేదు. అక్కడ జ్ఞానికి శరీరం కనిపిస్తుంది అంటే అది మిథ్యే తప్ప గౌనం అయ్యే అవకాశం లేదు. దానికి ఇంకొక ఉపమానం కూడా చెప్తూ ఆత్మానాత్మ వివేకినామపి పండితానాం అజావిపాలానాం ఇవ అవివిక్తౌ శబ్ద ప్రత్యయో భవతః. ఒకవేళ ఆత్మానాత్మ వివేకం కలిగి ఉన్నప్పటికీ పండితానాం అజావిపాలానాం, పండితులు అంటే అర్థమేమి తెలిసిన వాళ్ళు, సరస్వతి అది వేరు సంగతులే. ఇక్కడేంటి పండితుడు అంటే బాగా తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అనుకోండి. అలాంటి వాళ్ళకు అజావిపాలం అంటే గొర్రెల కాపరి కూడా. ఏమంటాడు వాడు? శరీరం చూసి నేనంటాడో ఇంకోటి అంటాడా? పండితుడు శరీరం చూసి నేనంటాడు. వాడు వివేకం ఉందా లేదా? వివేకం ఉంటేనే కదా పండితుడు అనేదానికి కారణము. తర్వాత గొల్లవాడు ఏమంటాడు? గొర్రెలు కాసేవాడు, గోల కాసేవాడు నేను అంటా ఉంటాడు. అక్కడ వివేకం ఉందా, వివేకం లేకుండా అంటున్నారా? అందువరకు ఆత్మానాత్మ వివేకేనామపి, మనకు ఆవిడ ఆత్మానాత్మ వివేకం ఉందా లేదా? నేను ఎప్పుడే వస్తున్నాను, ఇప్పుడే తినేస్తున్నా అంటున్నాను లేదా? మరి వివేకం ఉన్నప్పటికీ అంటున్నదా అంటే అర్థమేమి? అక్కడ గౌనమా మిథ్యానా? అందువల్ల పండితులకు పామరులకు ఒకే రకమైన అక్కడ శబ్ద ప్రత్యయము అవుతుంది. అందులో తస్మాత్ దేహాది వ్యతిరిక్త ఆత్మాస్తిత్వవాదినాం దేహాదో అహం ప్రత్యయో మిథ్యేవన గౌణ. శరీరానికంటే కూడా ఆత్మ భిన్నంగా ఉంది అని వాదించే వాళ్ళకు కూడా అప్పుడు శరీరమందు అహం ప్రత్యయం కలుగుతుంది అంటే మిథ్యే గాని వాస్తవికము కాదు. కొంతమంది ఇప్పుడు ఆస్తికులలో కూడా శరీరానికంటే భిన్నము అయింది ఆత్మ అనే భావంతో చెప్తున్నారా లేదా? ఎందుకంటే అక్కడ పోతుంది కాబట్టి అక్కడ స్వర్గాది భోగాలను అనుభవిస్తుంది, ఆ తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది అనేది సాధ్యమైనంత వరకు ఆస్తికులంతా ఒప్పుకుంటుంటారు. అప్పుడు ఆత్మ శరీరానికి భిన్నమైంది ఒప్పుకుంటున్నా, భిన్నం కావాలని ఒప్పుకుంటున్నారా? మరి భిన్నమైన పోతే ఒప్పుకున్నప్పుడు శరీరం పైన నేను అనే భావన కలుగుతుంది అంటే మిథ్యా గౌణమా? అంటే నేను అనేది వాస్తవికంగా ఆత్మకు సంబంధించింది, అది శరీరానికి సంబంధించింది కాదు. అయినప్పటికీ వాడు గొర్రెలు కాపరైతే మాత్రమేమి, పండితులైతేమి, వివేకైతే ఎవరైతేమి అక్కడ మిథ్యా ప్రత్యయం కలుగుతుంది గాని గౌణంగా కలవడం లేదు. తస్మాత్ అందువల్ల మిథ్యా ప్రత్యయ నిమిత్తత్వాతు సశరీరత్వ సిద్ధం జీవితోటు విదుషో అశరీరత్వం. ఈ విధంగా అన్ని రకాలుగా విచారించిన కారణం చేత సింహం దగ్గర నుంచి పూర్వత్వాల దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం విచారించిన కారణం చేత ఏం తేలింది అంటే విద్యా ప్రత్యయ నిమిత్తత్వాతు సుశరీరత్వ, అది శరీరము లోపల ఎట్లయితే అహంభావం మిథ్యమో జ్ఞానికి శరీరం కల్పిస్తుంది అంటే అది కూడా మిథ్యారూపమే కానీ వాస్తవికము కాదు అని దగ్గరకు వచ్చాం. మొదలు అక్కడి నుంచి కదా మొదలైంది మన వాదనంతా కూడా. అందువల్ల శరీరంతోనే ఎట్లా అయితే పండితులైనప్పటికీ అయినప్పటికీ ఆత్మశబ్దం ఎట్లా ప్రయోగం చేస్తున్నాడో జ్ఞానికి కూడా శరీరం ఉంటుంది, సశరీరం అని చెప్పేదానికి కూడా ఆ విషయంలో సిద్ధం జీవతోపు విదుషో అశరీరత్వం. అతను జీవించి ఉన్నప్పటికీ శరీరం లేనివాడే కాని శరీరం ఉన్నవాడు కాదు. ఒకవేళ శరీరం ఉన్నట్టే కనిపిస్తుంది అంటే అది మిథ్యే కాని గౌణము కాదు. గౌణం అంటే కొంత మిగిలి ఉంటుంది, గౌణం అంటే కొంత మిగిలి ఉంటుంది. మిథ్య అంటే ఏమాత్రం కూడా ఉండదు. అక్కడ గౌణం అంటే ఏదో రూపం కలిసి ఉంటుంది కదా, ఇక్కడ మిథ్య అంటే ఏ రూపం కూడా కలిసి ఉండదు. అందువల్ల జ్ఞానికి శరీరం కనిపిస్తుంది అంటే చూసేవాడు ఉంటూ ఉండొచ్చు కానీ అసలు మాత్రం శరీరము లేదు అనేది. తథాచ బ్రహ్మవద్ విద్విషయ శృతి. బ్రహ్మవిద్ అంటే బ్రహ్మను తెలుసుకున్నవాడి బ్రహ్మజ్ఞానం కలుగుని యొక్క స్థితిగతులను శృతి వాస్తవికంగా చెప్తుంది. ఆయన గురించి ఏం చెప్తుంది అంటే తద్యదాహి
నిర్వయిని వల్మీకి మృత ప్రత్యస్థ ఏం ఏవ ఇదం శరీరం శేతే ఆధామ శరీరో అమృత ప్రాణో బ్రహ్మయ తేజ ఏవా. ఇంకొక ఉపమానం చెప్పారు. శరీరం కనిపించినప్పటికీ శరీరం లేదు అనేదానికి ఇంకొక ఉపమానం ఏంటి? తద్యదాహి. ఎలాగంటే బ్రహ్మజ్ఞానికి శరీరము లేదనేదానికి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అహిం నిర్వయిని వల్మీకి మృత. ఏంటిది? అహి అంటే పాము, నిర్వయిని అంటే కూసం. పాము కూసం విడుస్తుంది కదా అమావాస్యకు ఒకసారి చూసే ఉంటారు. అది పుట్ట మీద అది పడి ఉంది అనుకోండి, కొంతమంది చూసేవాడు ఏమంటాడు? పాము చచ్చిపోయి పడింది అంటారు, పాము ఉంది అంటారు. పాము కూసం ఎట్లా ఉంటుంది? పాము మాదిరిగానే ఉంటుంది. తోకతో కూడా తలకాయ వరకు కూడా పాము మాదిరిగానే ఉంటుంది. అందువల్ల వల్మీకి మృత ప్రత్యస్థ శ్రీతూమే వేదం. అక్కడ చచ్చిపోయి పడి ఉంది, అక్కడ నిద్రపోతుంది, అక్కడ కదలకుండా ఉంది అని మనం అంటామా లేదా? అంటాం. గాలిడాగానే అన్ని చర్యలు పోతాయి, గాలి కొట్టుకొని మనం ముందు పడ్డావు, నీకు భయం కలగదు. కానీ అక్కడ ఉన్నంత వరకు ఆ పాము అక్కడ ఉంది, అది చచ్చిపోయింది, ఇంతలా ఉంది, ఇంత సన్నం ఉంది అంటామా లేదా? దేన్ని చూసి అన్నాము? తన కూసాన్ని చూసి అన్నాం. దాన్ని యొక్క ప్రతీకం చూసి మాత్రం అన్నాం. అది వాస్తవికంగా చచ్చిపోయిందా, లా ఉందా, లేదో అది మన దగ్గరకు వస్తా ఉందా, కరుస్తా ఉందా? అక్కడ లేనప్పటికీ ఎట్లా అయితే ఉన్నట్టుగానే భావించారో అట్లాగే శీత ఏ విధం శరీరం శీతే, అదని శరీరం నిద్రపోతుంది, అది కదులుతుంది, లేదు పడుకుంది, అది తిరుగుతుంది అని ఎట్లా అయితే అనుకున్నామో అథామ శరీరం అమృత. అట్లాగే అక్కడ లేనప్పటికీ ఉన్నట్టుగా ఎట్లయితే భావించారో ఇక్కడ కూడా జ్ఞానికి అశరీరం అంటే శరీరం లేనివారు, అంతేకాకుండా అమృత. అమృత అంటే అమృత స్వరూపుడే కానీ మృత స్వరూపుడు కాదు. ఎందుకంటే శరీరం అంటే కూడా మృతం అవుతుంది కదా. అంటే ప్రాణో బ్రహ్మైవ తేజేవ. ప్రాణే బ్రహ్మస్వరూపము అంటే ఆయన ప్రాణాలు బ్రహ్మస్వరూపము కావచ్చు, ఆయనే బ్రహ్మస్వరూపమై ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు ఆ ఉపమానం ద్వారా సూచిస్తుంది. చచ్చిన పాము వేరు, దాని యొక్క కుబుసం వేరు. చచ్చిన పాము యొక్క స్థితిగతులు వేరుగా ఉంటాయి, కుబుసం యొక్క స్థితిగతులు వేరుగా ఉంటాయి. బ్రతికిన పాము యొక్క స్థితిగతులు వేరుగా ఉంటాయి, ఆ కుబుసం యొక్క స్థితిగతులు వేరుగా ఉంటాయి. ఇదో గాలి వస్తే కదులు, అదో గాలి వస్తే కొట్టుకుపోతూ ఉంటుంది. ఇన్ని భేదాలు ఉన్నాయి. అట్లాగే జ్ఞానికి కూడా శరీరం కనిపిస్తోంది అంటే శరీరం ఉన్న వారి స్థితులు వేరు, జ్ఞాని శరీరం వేరు. అసలు చూసేవాడికి శరీరం ఉంటుంది కానీ వాస్తవికానికి శరీరము లేదు అనేదాన్ని గుర్తు చేసి సచక్షురచక్షురివా సకర్ణో అకర్ణైవా. కన్నులున్నప్పటికీ కన్ను లేని వాళ్ళవే, చెవులున్నప్పటికీ చెవులు లేని వాళ్ళు, చెవులు లేవని కానీ చెవులు కనిపిస్తున్నాయా లేవా? మరి కన్నులు కనిపిస్తున్నాయా లేవా? ఆయనప్పటికీ నీకు కనిపిస్తున్నాయి కానీ ఆయన కన్నులున్నా లేకున్నట్టుగా చూస్తాడు, ఆ వినకున్నా చెవులున్నా లేనట్టుగానే ఉంటాడు. వాక్కున్నప్పటికీ వాక్కు లేనట్టుగానే ఉంటుంది అంటారు. ఈ ప్రాపంచిక సంబంధమైనవి ఆయనకి ఏవి పట్టవు, గిట్టవు. ఒక రకంగా చెప్పాలంటే ప్రాపంచిక సంబంధమైన రూపం గాని, శబ్దం గాని, రసము గాని, ఇంద్రియ సంబంధం ఏదైనా కూడా అయినప్పటికీ సమన అమనాహ. మనసు ఉన్నప్పటికీ మనసు లేనివాడు గాని, సప్రాణం అప్రాణ ఇవ. ప్రాణం ఉన్నప్పటికీ ప్రాణం లేని. ఎందుకంటే లేచి ప్రారంభము. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఫ్యాన్ తిరుగుతుంది, తిరిగినా తిరిగినట్టేనా? తిరుగుతుందా? ప్రారంభ వేగం ఉంది కాబట్టి తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఫ్యాన్ లేదన్నావు, కరెంట్ లేదన్నావు కదా, కరెంట్ ఫ్యాన్ తిరుగుతుంది కదా అంటే ఎవరన్నా ఆపు చూసి చూడలేదనుకోండి, మైక్ రావడం లేదంటే కరెంట్ లేకుండా ఫ్యాన్ ఎట్లా తిరుగుతుందండి అంటావా లేదా? అది కాదండి ఇప్పుడే పోయింది, దాని వేగాన్ని తిరుగుతుంది అంటాం. మైకం రావడం లేదు, ఫ్యానం తిరుగుతుంది. ఎందుకు అంటే చెడిపోయిందని చూడండి చెడిపోయింది కదా, ఇరిపోయింది కదయ్యా, అది ఊరికి వేగంగా తిరుగుతుంది, కరెంటు పోయింది అంటాం. అట్లాగే
జ్ఞానికి కూడా శరీరం కనిపిస్తుంది అంటే కాల్చిన తాళగా ఉంటుంది, పాము యొక్క పురుషంలాగా ఉంటుంది. అందువల్ల జ్ఞాని యొక్క శరీరం ఆకారం మాత్రమే కాని దానిలో కలగవలసిన విధానాలు కలగవు. ఒకవేళ చెవులు ఉన్నప్పుడు వింటున్నప్పటికీ ఆయన ఏం వింటుంటాడు మనకే తెలుసు. మనమనే మాటలు వింటున్నాం అనుకుంటాము. ఆయన లోపల ఆయన తత్వంలోనే తన ప్రణవ రూపాన్ని చింతన చేస్తున్నాడో వింటున్నాడో చూస్తున్నాడో మనకు తెలియదు కదా. కళ్ళు చేస్తే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మీకు అందుబాటులో ఉన్న కొంతమంది నిద్రపోతారు. నిద్రపోయి చూసారు ఎప్పుడైనా నిద్రపోయే వాళ్ళను చూస్తే సగం కళ్ళు తెలుసుకొని ఉంటాయి, ఇట్ట ఖర్చు తెలుసుకొని ఉంటాయి. వాడు తెలుసుకొని మమ్మల్ని చూస్తున్నాడు అన్నట్టుగానే ఉంటుంది. కానీ వాస్తవం చూస్తే అతను చూడు, కానీ కళ్ళేమో తెలుసుకున్నట్టుగా ఉంటుంది. సగం ఇట్టు తెలుసుకున్నట్టు మేము చేసేంత చూస్తున్నట్టుంది అని కొంత మనం భ్రమపడతాం. వాస్తవంగా పిలిచి చూస్తే ఇటు చూస్తాడు, కళ్ళను కూడా పోయాడు. ఇప్పుడు వాడు నిద్రపోయినట్ట మెలకు ఉన్నట్ట, కళ్ళు తెరుచుకున్నాడు ఎట్లా చూసినట్టు. కళ్ళు తెరుచుకున్నప్పటికీ మనస్థితిలో లేడు వాడు. ఇక్కడే మనకు అర్థం అవుతుంది కదా. కళ్ళు తెరుచుకున్నప్పటికీ మన స్థితిలో లేనట్లయితే మనం గ్రహిస్తున్నామో అట్లాగే జ్ఞానికి శరీరం కనిపించినప్పటికీ నిద్రపోయిన వాడికి సగం కళ్ళు తెరుచుకున్నందుకు ఎట్లయితే వాడు నిద్రపోయాడని మనం అనుకుంటున్నామో ఇవన్నీ కనిపించినప్పటికీ ఆయనకి ఏమి లేవు, చూసే వాళ్ళకే ఉన్నాయనే భావన మనకు కలుగుతుంది కూడా. ఈ విధంగా స్మృతిరపి స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థికేశవ స్థితిది కిం ప్రభాషేత కిమాసీత వ్రజేతి కిం అని స్థితి కూడా చెప్పింది. అంటే స్థితప్రజ్ఞానికి కా భాష, వాడికి భాష లేదు. ఏం భాష, ఏం మాట్లాడతాడు, ఏం మాట్లాడాలా? ఎందుకు అంటే ఏది మాట్లాడినందువల్ల తన స్వరూపావగాహన వస్తుందో అది అయిపోయింది, ఏది విన్నందువల్ల స్వరూపావగాహన వస్తుందో అది అయిపోయింది, ఏ సూర్యుని చూసినందువల్ల ఎక్కడ వెళ్ళినందువల్ల ఏది చూసినందువల్ల స్వరూపావగాహన వస్తుందో అది అన్ని అయిపోయినాయి. ఇంకా ఏం చేయాలి, ఏం చూడాలి, ఏం చేయాలా? తస్య కాదు న విద్యతే అంది. అది అందుకని స్థితప్రజ్ఞ కా భాష అని ఇక్కడ స్మృతి చెప్పింది, అక్కడ శృతి కూడా చెప్పింది. ఇత్యాద్య స్థితప్రజ్ఞ లక్షణాన్ని ఆచక్షాణ విదుష సర్వప్రవృత్తి అసంబంధ దర్శయతి. తేల్చి చెప్పారు. ఏం చెప్పారు అంటే స్థితప్రజ్ఞస్య లక్షణాన్ని ఆచక్షాణ, స్థితప్రజ్ఞ లక్షణాలన్నీ కూడా అందులో కనిపిస్తూ ఉన్నాయి. స్థితప్రజ్ఞ లక్షణాలన్నీ కూడా ఆయన ఆచరిస్తూ ఉన్నారు. ఆచరించేది ఉంది ఆ రూపమే అయిపోయినందువల్ల మనకు ఆచరిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది, మనకు అక్కడ ఏం కనిపించదు. అందువల్ల స్థితప్రజ్ఞ లక్షణాలు ఎప్పుడైతే కనిపిస్తున్నాయి ఏంటిది? స్థితప్రజ్ఞ విహాయ కామాన్ సర్వాన్ పుమాన్ శరతి నిస్పృహ నిర్మమో నిరహంకార ప్రశాంతి మధుగొచ్చి సంస్థ కోరికలు పోయినాయి, అది పోయినాయి ఉన్నాయంటే మరి అక్కడే ఉంది. కాలిన గింజ కనిపిస్తుంది కానీ దానిలో మొక్క ఎట్లా ఇది రాదో, కాలిన తాడు మనకు చూసి వెనక్కి తాడుగా కనిపిస్తుంది, ఎట్లా ఇది కట్టేదానికి సమర్థవంతము కాదో అలాగే ఇక్కడ కూడా స్థితప్రజ్ఞ అయిన వారికి కానీ లేదు జ్ఞాని అయిన వారికి శరీరం కనిపించినప్పటికీ అక్కడ వాస్తవికంగా శరీరము లేదు. ఒకవేళ వ్యవహారం జరుగుతుంది అంటే అక్కడ మిథ్యే కానీ గౌణము అని చెప్పేదానికి అవకాశము లేదు అని. ఈ విధంగా శృతి స్మృతి రెండు రకాలుగా రెండు చెప్పింది ఒకటిగానే మనకు సమన్వయమవుతున్నందువల్ల ఆయన చెప్పేది లేదు, చేసేది లేదు, వినేది లేదు. సమస్తం కూడా ఇది ఎట్లా అయితే సముద్రములో ఈ నదులన్నీ పోయి కలిసినందువల్ల ఆ పూర్యమానగమ సముద్రమా ప్రవిశంతి అద్వత్ కామాయం ప్రవిశంతి సర్వీస్ సశాంతమాప్నోతి నా కామకామి అంది. నా కామకామి ఎట్లా అయితే సమస్త సముద్రాలు పోయి సమస్త నదులు పోయి సముద్రంలో కలిసినందువల్ల అది పొంగుతా ఉందా కుంగుతా ఉందా? పోయినప్పుడు పొంగుతుందేమో, మీరు పోయినప్పుడు కుంగుతుందేమో మిమ్మల్ని చూసి. ఎందుకంటే మీరేమో ఇచ్చి లేదు కాబట్టి కుంగుతుంది. నదులు పోయిన తర్వాత అవి వస్తున్నాయి కాబట్టి పొంగుతూ ఉంటుంది. అది పొంగేది లేదు పొంగేది. అందుకరికి జ్ఞాని దగ్గరికి సమస్త కోరికలు పోయినప్పటికీ వాడికి పొంగేది లేదు, లొంగేది లేదు, చేసేది లేదు. అందుకని సముద్రమాప ప్రవిశంతి అద్వత్
సముద్రంలో ఎట్లా అయితే నీళ్లు ప్రవేశించందరా తద్దత్ కామాయం ప్రవిశంతు సరివే. అయం అంటే ఈ జ్ఞాని సమస్త కోరికలన్నీ కూడా తన యందు వచ్చి నన్ను వరించు అంటాయంట. కానీ ఆయన ఏం చెప్తాడు? ప్రవిశంతు ప్రశాంతి మాపమవుతూ నా కామకామి. ఆయన సంపూర్ణమైన ఆనందంలో ఉన్నాడు. ఇంకా కోరేదే ఉంది. స్వామి అంటుండేవారు, కొరతలో పడిపోతాడంట. కొరత పడిపోవాలంటే ఎవరితో ఎప్పుడు కొరతే ఉంటుంది కానీ అది పూర్తయ్యేది కాదు. కోరతా ఉంటే ఇంకా కొరతే ఉంటుంది కానీ పూర్తయ్యే పనే ఉండదు అక్కడ. అట్లాగే ఈయన ఏది పొందిన తర్వాత ఇంకా పొందవలసింది లేదు, అది పొందే ఉన్నాడు. ఇంకా దేన్ని కావాలంటాడు, దేన్ని వద్దంటాడు. అందుకొరకు కోవిధి నిస్తైగుణ్య పతివిచరతాం కోవిధి కో నిషేధ. త్రైగుణ్యాతీతమైన మార్గంలో వెళ్ళేవాడికి విధి లేదు, నిషేధం లేదు. అసలు విధి నిషేధం దేనికి? శరీరానికి కదా. అసలు శరీరం లేనప్పుడు ఇంకా విధి నిషేధం ఏంటిది? అలా విధి లేదు, నిషేధం లేదు. కోరికలు లేవు, ఆ కోరికల అభావం లేదు. ఆయన ఆనంద స్వరూపుడై బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం ఆయన జ్ఞానంతో ఉన్నాడు. బ్రహ్మానందంలో ఉన్నాడు. అది అన్ని సుఖాల కంటే కూడా మించిన సుఖము. కేవలం జ్ఞాన స్వరూపమే కాని శరీర స్వరూపము కాదు అని ఈ విధంగా శృతి స్మృతి రెండు కూడా ఆ పిండాన్ని గురించి చెబుతూ ఉన్నాయి. అందువల్ల తస్మాత్ న అవగత బ్రహ్మాత్మ భావస్య యథాపూర్వం సంసారిత్వం. అందువల్ల సంసారం ఎవరికి అంటే, సంసారం అంటే జ్ఞానమన్న ప్రవాహం ఎవరికి అంటే నా అవగత బ్రహ్మాత్మ భావస్య, జీవ బ్రహ్మ ఏకత్వ జ్ఞానం లేని వాడికే సంసారిత్వం గాని ఏకత్వ జ్ఞానం ఉన్నవాడికి జ్ఞానమన్న ప్రవాహముని సంసారము లేదు అనేదాన్ని ఇక్కడ నిర్ణయం చేసి చెప్పారు. ఎవరికి సంసారము? అవగత బ్రహ్మాత్మ భావస్య అన్నారు. నా అవగత బ్రహ్మాత్మ భావస్య యథాపూర్వం, పూర్వంలో ఎట్లా ఏదో సంసారిత్వం ఉందో, పూర్వంలో ఎప్పుడు ఈ శరీరం వచ్చేదానికి ముందు, ఆ శరీరం వచ్చేదానికి ముందు, శరీరం వచ్చేదానికి ఏ కార్యకారణ భావ సంబంధం ఉందో ఆ కారణభావ సంబంధము కర్మ చేత శరీరము, శరీరం చేత కర్మ ఇది వస్తూనే ఉంటుంది. ఎవరికి? జీవ బ్రహ్మైకత్వ జ్ఞానం లేని వాడికి. జ్ఞానం ఉంది సరే, అనుభవం కూడా ఉండాలా. మన జ్ఞానం అది రెండు ఒకటే తెలుసుకుంటున్నావా లేదా? అంత మాత్రం చేతనే కలిగిందా? ఆ స్వరూపం ఉండేవాడికి సంసారిత్వం లేదు. మీరు వాళ్ళందరికీ కూడా, మీకు కూడా లేదులే, ఎందుకంటే మీరు కూడా రూపం అయిపోయారు కాబట్టి. అందువల్ల కేవలం వాచావేదంతము కాదు. వాచావేదంతం ఎట్లుంటుంది? పుష్ప వేదాంతం వింటున్నారు కదా, ఎండిపోయిన వేదాంతం. ఎండిపోయిన వేదాంతంలాగా ఉంటుంది. ఎండిపోయిన రొట్టె ముక్కలు ఎంత రుచిగా ఉంటాయో అట్లాగే ఎండిపోయిన వేదాంతం కూడా అంత రుచిగా ఉంటుంది. వినడానికి రుచిగా కానీ అది ఆచరించడానికి పనికి రాదు అన్నారు. అందుకని ఇక్కడ బ్రహ్మాత్మ భావన లేని వారికి మాత్రమే సంసారిత్వము, బ్రహ్మాత్మ భావన జ్ఞానికి ఉంది కాబట్టి సంసారిత్వము లేదు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేశారు. యస్యతు యథాపూర్వం సంసారిత్వం నా అసౌ అవగత బ్రహ్మాత్మ భావ ఇత్ అనవద్యం. ఎవరికైతే యథాపూర్వం సంసారిత్వం ఉందో, పూర్వం మాదిరిగానే మళ్ళీ జ్ఞానమన ప్రవాహం ఎవరికైతే ఉందో వారి సంగతి ఏంటిది అంటే నా అసౌ అవగత బ్రహ్మాత్మ భావ. సంసారిత్వం ఉన్నవాడికి ఏకత్వ భావం లేదు, ఏకత్వ భావం ఉన్నవాడికి సంసారిత్వం లేదు అని నిర్ధారణ అయింది. ఇక్కడ ఈ పాయింట్ మనం అవగాహన చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. సంసారిత్వం ఉన్న వాడికేమో అవగత బ్రహ్మ కాదు, అవగత బ్రహ్మ అయిన వాడికేమో సంసారిత్వం లేదు. జన్మన ప్రవాహం ఎవరికంటే బ్రహ్మాత్మైక్యత్వ జ్ఞానం లేని వాడికి, బ్రహ్మాత్మైక్య జ్ఞానం ఉన్నవాడికేమో సంసారిత్వం లేదు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడంటే బ్రహ్మ జిజ్ఞాస ఎందుకు చేయాలనే దానికి మళ్ళీ ఇప్పుడు భూమికి తీసుకొని వచ్చేస్తున్నారు శంకరవాదు వారు. అంటే ఇది ఉన్న వారికి అది లేదు, అది ఉన్నవారు ఎప్పుడు మన లోకంలో అంతే కదా. మంచి ఉంటే చెడు లేదు, చెడు ఉంటే మంచి లేదు. సంసారం ఉంటున్న మోక్షం లేదు, మోక్షం ఉంటే సంసారం లేదు. ఏదో ఒకటే ఉంటుంది, పొందేది ఒకటే కదా.
ఆ అంతఃకరణ సూక్ష్మ శరీరమే ఏది పొందినా కానీ అటు సంసారాన్ని పొందినా సూక్ష్మ శరీరమే, ఇటు పరమార్థాన్ని పొందినా సూక్ష్మ శరీరమే. బ్రహ్మావతి ఉంటున్నాము సంసారిత్వం లేదు, సంసారిత్వం ఉంటున్నాము బ్రహ్మావతి లేదు. ఇది అనబద్ధం. దీన్ని ఎవరు కూడా కాదనలేరు. అన్నాడు. దీన్ని ఎవరు కూడా ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం, కన్ను మూసుకుంటే ఎవరి వాళ్ళకి గుర్తుకొస్తుంది. అందరం అందులోనే ఉన్నాం. ఎక్కడి నుంచో వరకు చీమ దగ్గర నుంచి బ్రహ్మదేవుడి వరకు కూడా మన వాక్యాలు వలించడమే తప్ప వాక్యాంతర్గతంలో లేవు. అయితే అంతటితోని నిరాశపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారి వచ్చేది కాదు కదా. అనంతకాలం నుంచి ఆ భ్రమ అనేది బాగా మరి నిర్దిష్టమై వారికి పాతుకొని పోయింది కాబట్టి శనై నెమ్మది నెమ్మదిగా దాన్ని తోసివేసి తీసివేస్తా ఉంటే అప్పుడు వచ్చేదానికి అవుతుంది. ఇప్పుడు నిర్ణయం ఏంటంటే ఇది ఉంటే అది లేదు, అది ఉంటే ఇది లేదు అనే భావన మాత్రం నిర్ణయమైంది. అందువల్ల ఇంకొకటి ముందు పెడుతున్నారు. పూర్వంలో ఒకటి ఆక్షేపం చేశాడు కదా పూర్వపక్షి, దాన్ని ముందు పెట్టి దాన్ని కూడా నిరాకరణ చేస్తున్నారు. పునరుక్తం శ్రవణాత్ పరాచనియోర్ మనన నిధి ధ్యాసనయోర్ దర్శనాత్ విధిశేషత్వం బ్రహ్మణో నా స్వరూప పర్యవసాయిత్వం. పూర్వంలో ఏం చెప్పాడు అంటే శ్రవణాత్ పరాచన అంటే శ్రవణానికి ముందు మననం కదా. మనన నిధిధ్యాసనయో దర్శనాది విధిశేషత్వం. ఎందుకంటే శ్రవణానికి పూర్వము మన నిధిధ్యాసలు అవుతుందా? శ్రవణానికి పూర్వము నిధిధ్యాసలు కాదు. ప్రారంభదోషం చేత సంసారిత్వం వాడికి లేదు. అందులో ప్రారంభదోషం చేత ఒకవేళ విధి నివృత్తి చేత శ్రవణాధికరణానికి ముందు లేదా ఒక శ్రవణం చేసినప్పటికీ పూర్వం మాది వినేవాడికి అభిమానాలు వగైరా ఉంటాయి కదా. బ్రహ్మాత్మ భావ అపరోక్ష జ్ఞానము వాడికి ఉండదు కదా. శ్రవణం చేశారు కానీ మననం నిధి ధ్యాసనలు చేయలేదు. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం కలిగిందా? కలగలేదు. అందువల్ల మోక్షం కలుగుతుందా? కలగలేదు. అందువల్ల ఏదో దోషం కారణం చేత వేదాంత శాస్త్రం ఏదైతే ఉందో విన్నాడు కానీ మనని జిజ్ఞాసలు చేయని కారణం చేత వారికి మోక్షము కలగలేదు. అందుకొరకే ఈ మనని జిజ్ఞాసన చేసేదైతే ఉందో అది క్రియ అనబడుతుంది. అందుకొరకు శ్రవణానికి తర్వాత ఈ మనని జిజ్ఞాసల క్రియ కూడా మరి విధిశేషత్వం అవుతుంది కదా అనేదాన్ని ఒకరు గుర్తు చేశారు. లేదా శ్రవణం చేశారు, మనని జిజ్ఞాసలు చేయలేదు. శ్రవణం చేసినందువల్ల దాని వాడికి మోక్షం కలగలేదు. అప్పుడు తర్వాత మనని జిజ్ఞాసలు చేయాలి కదా. మనని చేయడం అంటే ఏంటిది? క్రియ. ఆ క్రియ ఏదైతే ఉందో దానికి శేషము అంటే విధిశేషత్వం చెప్పేనందువల్ల మరి నువ్వు ఒప్పుకున్నట్టే కదా అని ఒక పద్ధతిని తీసుకొని వచ్చాడు. అందరే శ్రవణాత్ పరశురానికి ముందు మనని జిజ్ఞాసనయో దర్శనాత్ విధిశేషత్వం బ్రహ్మణో నా స్వరూప పర్యవసాయిత్వమితి. నా అందుకొరకు విధిశేషత్వమైనందువల్ల స్వరూపం అక్కడ సంపూర్ణము కాలేదు. అందుకొరకే దీన్ని ఆ విధంగా ఒప్పుకోవాల్సి ఉంటుంది అని పూర్వపక్షం మళ్ళీ తిరిగి ఆక్షేపణ చేసినందువల్ల అట్లా ఇవ్వడానికి లేదు. ఎందుకంటే శ్రవణవత్ అవగత్యర్థత్వాన్ని మన నిధిధ్యాసనయో. శ్రవణం చేసినందువల్ల కూడా ఇలాంటిది బ్రహ్మ యొక్క అవగాహన జరుగుతుంది. ఆ తర్వాత మనల్ని నిధిధ్యాసన చేసినందువల్ల కూడా అవగాహన జరుగుతుంది. అందువల్ల దాని చేతనైనా కలుగుతుంది, దీని చేతనైనా కలుగుతుంది. ఎందుకంటే సంపూర్ణమైన వివేకవంతుడు ఉన్నట్టయితే శ్రవణం చేతనే కలుగుతుంది. మధ్యం వాడికి మననం చేత కలుగుతుంది, తర్వాత నిధిధ్యాస కూడా కలుగుతుంది. అందులో శ్రవణం మాదిరిగానే అవగత్యర్థత్వాన్ని మన నిధిధ్యాసనయో. మనని శ్రవణం చేత ఏం చేశాడు? వాడు విషయాన్ని తెలుసుకున్నాడు. మనని
నిధిధ్యాసం ద్వారా కూడా ఏం చేశాడు, విషయాన్ని అవగాహన చేసుకున్నాడు. స్ఫుటంగా ఒక దగ్గర స్ఫుటంగా కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు. ఎట్లయితే శ్రవణం చేసినందువల్ల వస్తువు యొక్క స్వరూప అవగాహన జరుగుతుందో అట్లాగే మనం నిధిధ్యాసం వల్ల కూడా అదే పని జరుగుతూ ఉంటుంది. అందువల్ల యది అవగతం బ్రహ్మ అన్యత్ర వినియుజ్యేత భవేత్ తదా విశేషత్వం. ఒకవేళ బ్రహ్మ అన్యత్ర వినియుజ్యేత, బ్రహ్మ తెలుసుకున్న తర్వాత కూడా ఆ విధానం బ్రహ్మ కంటే కూడా వేరే దగ్గర వినియోగం చేసినట్టయితే అప్పుడు విశేషత్వం అవుతుంది. కానీ ఆ వేరే దగ్గర కాబట్టి కేవలం బ్రహ్మ దగ్గరనే అయినట్టయితే విశేషత్వం అయ్యేదానికి అవకాశం లేదు. ఈ మానవులంతా కూడా ఇంకో దగ్గర కూడా అది పనిచేసినట్టయితే అక్కడ విశేషత్వం అనుకోవచ్చు. కేవలం బ్రహ్మ దగ్గర తప్ప మిగతా వాటి దగ్గర అది పనికొచ్చేది కాదు, అది ఆ వినియోగం కూడా కాదు. దీనికంటే కూడా ఇంకొక దగ్గర కూడా ఒకవేళ ఉపయోగపడితే అది విశేషత్వం అంటాం. కేవలం బ్రహ్మ దగ్గరే అవి వినియోగపడుతున్నాయి కాబట్టి విశేషత్వం అనే అవకాశము అక్కడ లేదు. అందుకొరకు యది బ్రహ్మావగతం బ్రహ్మాన్యత్ర వినియుజ్యేత భవేత్ తదా నతు తదస్తి. ఆ విధంగా మనకు కనిపించడము లేదు. మనన నిధిధ్యాసనయోరపి శ్రవణవద్ అవగత్యత్వాతో. మన నిధిధ్యాసలకు శ్రవణం వల్ల ఏ ప్రయోజనం అయితే కలుగుతుందో మన నిధిధ్యాసం వల్ల కూడా అదే ప్రయోజనం జరుగుతుంది. శ్రవణం వల్ల ఏమవుతుంది, వస్తు స్వరూప